కరోనా మళ్ళీ పంజా విసురుతోంది. ప్రపంచవ్యాప్తంగానే కాక మన దగ్గర కూడా కేసులు మళ్ళీ పెరుగుతున్నాయి. అసలే శీతాకాలం, పైగా సీజనల్ వ్యాధులు విజృంభించే కాలం ఇది. మరో వారం రోజుల్లో దీపావళి రాబోతోంది. దీపావళి అంటే సాధారణంగా ధూమ్ధామ్గా సెలబ్రేట్ చేసుకుంటాం. కానీ ఈసారి దీపావళిపై కరోనా పంజా విసురుతోంది. దీపావళి సంబరం కల తప్పుతోంది. ఓవైపు కరోనా, మరోవైపు కాలుష్యం దీపావళి పండుగపై ప్రభావం చూపిస్తున్నాయి. పలు రాష్ట్రాలు టపాకాయల అమ్మకాలపై బ్యాన్ విధిస్తున్నాయి. మరి మన రెండు తెలుగు రాష్ట్రాల ప్రభుత్వాలు ఏం చేస్తాయి? పండుగ వేళ ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి? ఇదే వాటి మిడ్ డే డిబేట్. ప్రస్తుతం చర్చలో పాల్గొంటున్నారు ప్రముఖ వైద్యులు డాక్టర్ లక్ష్మీలావణ్య గారు. అలాగే మరికొద్దిసేపట్లో లైవ్లో జాయిన్ కాబోతున్నారు ఐఐసిటి శాస్త్రవేత్త బాబురావు గారు. రైట్, లక్ష్మీలావణ్య గారు, మనం చూస్తున్నాం అంటే ఎప్పుడు కూడా దీపావళి వచ్చిందంటే ఈ పొల్యూషన్ మీద ఒక డిస్కషన్ నడుస్తూనే ఉంటుంది. అంటే పొగరానివి, కాలుష్యానికి కారణం కానివి, అలాంటి టపాకాయలను పేల్చాలి, బాణసంచ పేల్చాలని చాలా సజెషన్స్ వస్తుంటాయి. కానీ ఎక్కువ మంది చైనా నుంచి వచ్చినవి కానీ ఎక్కువగా ఈ కాలుష్యం వెదజల్లే టపాకాయలను ఎక్కువ మంది కాలుస్తూ ఉంటారు. కానీ ఈసారి కరోనా కూడా తోడైంది. ఇప్పటికే 7 రాష్ట్రాలు బాణసంచ అమ్మకాలను నిషేధించాయి. అంటే ఎందుకు? అంటే ఒకటి కాలుష్యం ఒకటి అయితే, రెండు కరోనాకి దీపావళికి సంబంధం ఏంటి? నమస్తే సతీష్ గారు, 10 టీవీ ప్రేక్షకులకి. మంచి టాపిక్ మీద వాళ్ళు పిలిచారు. ఒక డిఫరెంట్ యాంగిల్లో మాట్లాడుకుందాం. అయితే ఈ సీజన్లో జనరలీ పొల్యూషను, తర్వాత దివాళీ క్రాకర్స్, తర్వాత కొంచెం కోల్డ్ ఎఫెక్ట్, ఫాగ్ అన్నీ కలిపి స్మాగ్ ఏర్పడుతుంది. సో ఈ స్మాగ్తో ఏమవుతుందంటే మనం సస్పెండెడ్ పార్టికులేట్ మ్యాటర్ అంటారు, SPM. అయితే ఇది టోటల్ పార్టికులేట్ మ్యాటర్ అని కూడా అంటారు. దీని సైజ్ 2.5 మైక్రాన్స్ లాంటి బబుల్స్ ఏర్పడతాయి. ఈ బబుల్స్ ఎలా ఉంటాయంటే మన ఎయిర్లో ఉన్న పొల్యూషన్ పార్టికులేట్ మ్యాటర్ అంతా కూడా బబుల్ ఏర్పడుతుంది. సో అది ఏర్పడినాక అది ఒక సాలిడ్ ప్లాస్టిక్ బబుల్ లాగా మన ఎయిర్లో ఊగుతూ ఉంటుంది, అంటే సస్పెండెడ్గా ఉంటుంది అనమాట. ఈ బబుల్లో కనుక COVID-19 వైరస్ కూడా చేరింది అనుకోండి, ఎందుకంటే COVID-19 వైరస్ వ్యాప్తి ఎలా జరుగుతుంది? డ్రాప్లెట్స్ నుంచి ఒక పర్సన్ నుంచి ఇంకో పర్సన్కి జరుగుతుంది. ఈ డ్రాప్లెట్కి మళ్ళీ ఈ డ్రాప్లెట్ వెళ్ళి ఒక ఏరోజోల్ పార్టికల్లో చక్కగా ఒక సూట్ కేస్ లాంటి ఎన్వైరన్మెంట్లో కూర్చుంది అనుకోండి. అప్పుడు ఆ ఏరోజోల్ మనం పీల్చుకున్నప్పుడు ఒకరి నుంచి ఒకరికి స్ప్రెడ్ అయ్యే అవకాశం ఇంకా ఎక్కువ పెరుగుతుంది. సో ఏరోజోల్స్ అంటే 2.5 మైక్రాన్స్ కంటే ఎక్కువ సైజ్ ఉన్న ఏరోజోల్ పార్టికల్ ఏర్పడినప్పుడు దాన్ని సస్పెండెడ్ పార్టికులేట్ మ్యాటర్ అంటారు. అది జనరల్ గా దివాళీ తర్వాత ఎవ్రీ ఇయర్ పెరుగుతుంది మన దేశంలో. అది కాకుండా కొన్ని హైలీ పొల్యూటెడ్ రోడ్ ట్రాఫిక్ పొల్యూషన్ అవనివ్వండి, ఇండస్ట్రియల్ పొల్యూషన్ అవనివ్వండి, కొన్ని మేజర్ సిటీస్లో కూడా ఈ SPM పార్టికులేట్ మ్యాటర్ మామూలుగానే ఎక్కువ ఉంటాయి. అవి వింటర్లో ఫాగ్తో పాటు కలిసిపోయి ఇప్పుడు హర్యానా, పంజాబ్, ఢిల్లీ, రాజస్థాన్లో స్మాగ్ ఏర్పడి చాలా ఇబ్బంది కలిగిస్తాయి. సో ఇవేమవుతుందంటే చెప్పిన రాష్ట్రాలు, నిషేధించిన రాష్ట్రాలు ఉన్నాయి, టపాసులపై నిషేధించిన రాష్ట్రాల్లో మీరు చెప్పిన ఢిల్లీ కానీ, తర్వాత రాజస్థాను, తర్వాత ఇంకా హర్యానాలో కూడా పాక్షికంగా కొన్ని చోట్ల నిషేధం విధించారు. ఇంకా మిగతా రాష్ట్రాలు చూస్తే మనకి మహారాష్ట్ర, పశ్చిమ బెంగాల్, ఒడిస్సా, సిక్కిం, కర్ణాటక. ఎస్. సో ఈ స్టేట్స్ మీరు చూసారంటే పొలిటికలీ ఒక యాంగిల్లో లేవు. అన్ని స్టేట్స్ కూడా ఒక్కొక్క స్టేట్ వేరే వేరే. రాజస్థాన్ ఏమో అదేమో కాంగ్రెస్ స్టేట్, కర్ణాటక బీజేపీ రూలింగ్ లో ఉంది, బిజు జనతాదళ్ ఏమో ఒరిస్సాలో. సో ఇట్స్ నాట్ ఎ పొలిటికల్ ఇష్యూ, ఇట్ ఈస్ నాట్ ఎ రిలీజియస్ ఇష్యూ, it is a health and environment issue. Absolutely. So adi first as a doctor I want to clarify, idem anti national, anti hindutva kaadu, at the same time leftist rightist ane topic kaane kaadu, it's purely related to health and environment. inde emuthundante air quality index antaru. ఎయిర్ క్వాలిటీ ఇండెక్స్ ఆల్రెడీ హైగా ఉన్నవి అన్ని సిటీస్. ఇప్పుడు ప్రస్తుతం ఎయిర్ క్వాలిటీ ఇండెక్స్ హైదరాబాద్ కూడా అబవ్ 400కి వెళ్తుంది, ఢిల్లీ అయితే అబవ్ 480 ఎప్పుడు కాన్స్టెంట్ గా ఉంటుంది. సో ఈ ఎయిర్ క్వాలిటీ ఇండెక్స్ ఎప్పుడైతే మనకి ఈ SPM పార్టికల్స్ ఎక్కువ అవుతాయో అది ఎయిర్ క్వాలిటీ ఇండెక్స్ చాలా పోర్ అయిపోతుంది, దాని గ్రేడింగ్ చాలా ఎక్కువ అయిపోతుంది, డేంజరస్ జోన్కి వెళ్ళిపోతుంది. ఈ దివాళీ మన్నాడు చూస్తే డబల్ ట్రిపుల్ అయిపోతుంది అనమాట. సో అలాంటి పక్షంలో COVID-19 ఎలా అనేది మీరు అడిగిన ప్రశ్నకి సూటిగా బ్రీఫ్గా ఆన్సర్ చెప్పాలి అంటే, COVID-19 ఈజ్ అన్ ఏరోజోల్ పార్టికల్, డ్రాప్లెట్ పార్టికల్ ట్రాన్స్మిటర్ ఇన్ఫెక్షన్ కనుక ఒకటేమో క్రాకర్స్కి దగ్గరగా నుంచుని ఒక ఫ్యామిలీ వ్యవహారంగా, ఒక కలెక్టివ్గా, ఒక గ్రూప్ యాక్టివిటీ జరుగుతుంది. అందరం కలిసి చేసుకునే పండుగ కనుక మనం అందరం కలిసి చాలా ఒక కాలనీలో, ఒక గేటెడ్ కమ్యూనిటీలో, ఒక కాలేజ్, స్కూల్, ఒక వీధిలో అందరం కలిసి చేసుకునే పండుగ కాబట్టి డెఫినెట్గా సోషల్ డిస్టెన్సింగ్ ఒకటి దెబ్బతింటుంది. ఇలా చేస్తూ ఉండగా హ్యాండ్ శానిటైజర్స్ కూడా మనం మర్చిపోతాం. ఆ మైకంలో, ఆ ఎంజాయ్మెంట్ లో ప్రమాదం కూడా ఉంది. అంటే ఏదైనా కాల్చేటప్పుడు కానీ, కనీసం ఒక గ్యాస్ స్టవ్ వెలిగించేటప్పుడు కూడా హ్యాండ్ శానిటైజర్ రాసుకుంటే
రాసుకోవద్దు, Exactly. దీనికి మండే స్వభావం ఉందని. ఇప్పుడు అది హ్యాండ్ బాగా గుర్తు శానిటైజర్స్ చేశారు. రాసుకొని వీటిని కాల్చడం వల్ల ఖచ్చితంగా చేతులు మండే అవకాశం ఎక్కువ. చాలా బాగా గుర్తు చేశారు. నేను మర్చిపోయిన పాయింట్ కూడా మీరు గుర్తు చేశారు. హ్యాండ్ శానిటైజింగ్ చేసుకునే అవకాశం లేదని నేను చెప్తూ ఉండగా మీరు హ్యాండ్ శానిటైజింగ్ ఆల్కహాల్ బేస్డ్ ఉంటుంది కాబట్టి బర్న్స్ కి చాలా ఎక్కువ ఇంటెన్సిటీగా రిస్క్ ఉంటుంది. సో దయచేసి హ్యాండ్ శానిటైజర్ వాడకండి దివాళీ రోజు కానీ, ఫైర్ క్రాకర్స్ కానీ, దీపావళి కానీ, తర్వాత కార్తీక మాసంలో కూడా చాలా మంది లేడీస్ దీపారాధన చేస్తూ ఉంటారు. సో జాగ్రత్త పడండి. హ్యాండ్ వాష్ చేసుకోవచ్చు, మంచిగా డెటాల్ సోప్ తో హ్యాండ్ వాష్ చేసుకోండి. ఆ కార్యక్రమం అయినాక మళ్ళీ హ్యాండ్ వాష్ చేసుకోండి. ఈ ఇన్ ద మిడిల్ మళ్ళీ మీకు ఎప్పుడు కావాలంటే ఇప్పుడు హ్యాండ్ వాష్ చేసుకోవచ్చు, ఫేస్ టచ్ చేయొద్దు. కానీ ఇప్పుడు ఏమవుతుందంటే COVID-19 ఆల్రెడీ ఉన్న ఇన్ఫెక్షన్ రెస్పిరేటరీ ఇన్ఫెక్షన్ ఇది. సో ఇలా రెస్పిరేటరీ డిసీజెస్ ఎక్కువ ఉన్న వాళ్ళకి COVID-19 వచ్చే ఛాన్స్ చాలా ఎక్కువ. అది కాక COVID-19 తో రికవరీ అయిపోయిన వాళ్ళు మన దేశంలో ఇప్పటికి 20% ఉన్నారు. సో ఈ రికవరీ అయిపోయిన వాళ్ళకు కూడా మళ్ళీ లంగ్ ఫైబ్రోసిస్ రావచ్చు. ఇలా సస్పెండెడ్ పార్టికులేట్ మ్యాటర్తో ఉన్న పొల్యూషన్తో కూడిన డ్రాప్లెట్ ఏరోజోల్తో వచ్చిన పొల్యూషన్తో వాళ్ళకి లంగ్ ఫైబ్రోసిస్ ఏర్పడవచ్చు. అది కాక ఇది ఏమవుతుందంటే ఆస్తమా పేషెంట్స్, అదే రియాక్టివ్ ఎయిర్వే డిజీజ్, ఈ పొల్యూషన్కి చాలా సెన్సిటివ్గా ఉంటారు. కొందరు అలర్జీస్ ఉంటాయి, సీజనల్ అలర్జీస్. వీళ్ళందరికీ కూడా ఈ పొల్యూషన్తో మామూలుగానే లంగ్స్ చాలా కన్స్ట్రిక్ట్ అయిపోయి ఉంటాయి, రెస్ట్రిక్ట్ అయిపోయి ఉంటాయి. చాలా ఇబ్బందిగా బ్రీదింగ్ తీసుకుంటూ ఉంటారు. వాళ్ళు స్టిరాయిడ్స్ వాడాల్సి వస్తుంది, బ్రాంకోడైలేటర్స్ వాడాల్సి వస్తుంది. ఇటువంటి పక్షంలో COVID-19 వచ్చే అవకాశం చాలా ఎక్కువ. వాళ్ళ ఇమ్యూనిటీ కొంత తగ్గుతుంది. అదిను వాళ్ళ లంగ్ హెల్త్ తక్కువగా ఉండటంతో ఈ COVID-19 వైరస్ ఏరోజోల్లోంచి వచ్చిన వ్యాప్తించిన వైరస్ చక్కగా లంగ్ సర్ఫేస్ కంటుకుని దాని తొందరగా అది పూర్తి స్థాయిలో డిజీజ్కి వెళ్ళే అవకాశం ఉంటుంది. వాళ్ళకి ఆక్సిజన్, స్టిరాయిడ్స్, మళ్ళీ హాస్పిటలైజేషన్ అయ్యే అవకాశం ఉంటుంది. చాలా మంది తేలిగ్గా హోమ్ క్వారంటైన్ లోంచి బయటపడకుండా మళ్ళీ వెంటిలేటర్స్ మీదకి, ఆక్సిజన్ మీదకి, బ్రాంకోడైలేటర్స్, స్టిరాయిడ్స్, యాంటీవైరల్స్ వాడితే చాలా ఖర్చు, చాలా రిస్క్, చాలా ఇబ్బందికరం అవుతుంది. మళ్ళీ మన ఇన్ఫ్రాస్ట్రక్చర్ మీద లోడ్ పడే అవకాశం ఉంటే చాలా బెటర్. ఈ గాలిలో కాలుష్యం పెరగకుండా చూసుకోవటం అనేది మన ముందు ఉన్న కర్తవ్యం. మీరు అన్నట్టు దేవాలకి ఖచ్చితంగా గాలిలో కాలుష్యం పెరుగుతుంది కాబట్టి కరోనా మరింత విజృంభించడానికి దేర్ ఇస్ ఎ స్కోప్. రైట్, ప్రస్తుతం డిబేట్లో జాయిన్ అవుతున్నారు ఐఐసిటి మాజీ శాస్త్రవేత్త బాబురావు గారు. బాబురావు గారు నమస్తే అండి. నమస్తే అండి, చెప్పండి. బాబురావు గారు, మనకి ఇప్పటికే 7 రాష్ట్రాలు ఈ టపాసులపై నిషేధం విధించాయి, బాణసంచా కాల్చడం పైన. అంటే ఒకప్పుడు కాలుష్యం అనేది, పర్యావరణం అనేది ఒక కారణంగా ఉంటే ఈసారి కరోనా కూడా ఒక కారణంగా చేరింది. ఎందుకంటే ఏం చెప్తారు, ప్రధానంగా ఈ బాణసంచాలో ఉండే కెమికల్స్, దాని ప్రభావం ఏ విధంగా ఉంటుంది? అంటే అసలు మనం బాణసంచా కాల్చడం అనే సంస్కృతి ఎప్పటి నుంచి వచ్చిందండి? రామాయణ కాలంలో బాణసంచా ఉన్నదా? ఆనాడు ఈ రసాయనాలన్నీ ఉత్పత్తి అయ్యేవా? కాదు కదా. అది మన సాంప్రదాయమే కాదు కదా. భారతదేశంలో కూడా ఈ బాణసంచా కాల్చడం అనే సాంప్రదాయం 13వ శతాబ్దంలోనో ఎప్పుడో మొదలైంది. అంతకుముందు ఎవరు అసలు బాణసంచా అంటే ఇక్కడ వాడలేదు. ఇది వెలుగుల పండగగానే ఉంది కానీ ఇట్లా రసాయనాలను మండించి ఆనందించే పండగ ఎప్పుడు లేదు. మరి ఇప్పుడు దాన్ని అది చాలా అవసరం అన్నట్టు, అది కాలిస్తేనే పండగ అన్నట్టు ఎందుకు తయారైందంటే అది ఒక వ్యాపార ప్రక్రియ. ఆ పరిశ్రమ చేసుకునే వాళ్ళకి డబ్బులు రావడానికి అది ఒక వ్యాపారం కనుక ఆ వ్యాపారం ప్రమోట్ చేస్తూ వస్తుంది. దాన్ని మనం అక్షయ తృతీయకి బంగారం కొనండి అని ఎలా ప్రమోట్ చేస్తారో దిస్ ఈజ్ ఏ అడ్వర్టైజ్మెంట్ అనమాట. అలాగ వస్తుంది కానీ సాంప్రదాయానికి దానికి ఏమి సంబంధం ఉందని నేను అనుకోవట్లేదు. అందులో గంధకం ఉంటుంది, సూర్యకారం ఉంటుంది. ఇవన్నీ పేల్చినప్పుడు శబ్ద కాలుష్యమే కాకుండా రసాయన కాలుష్యం కూడా చాలా పెద్ద ఎత్తున వస్తుంది. సల్ఫర్ డయాక్సైడ్, నైట్రోజన్ ఆక్సైడ్స్ వస్తాయి, సన్నని ధూళి కూడా వస్తుంది. అందుకనే మీరు దీపావళి అయిన తర్వాత PM 2.5 అవన్నీ కూడా చాలా హై లెవెల్కి వెళ్ళిపోతాయి ఎక్కడైనా కూడా. అందువల్ల వీటిని కాలుష్యానికి ఏంటంటే నివారణే కానీ నియంత్రణ లేదండి. అంటే మీరు అన్నట్టుగా సల్ఫర్, మెగ్నీషియం, నైట్రేట్, జింకు, కాపరు, కాడ్మియం, సీసం దాదాపు ఇవన్నీ బాణసంచా తయారీలో ఉపయోగిస్తున్నారు అనేది. అంటే ఆరోగ్యపరంగా దీని ఇంపాక్ట్స్ ఏంటనేది ఇందాక లక్ష్మీనారాయణ గారు చెప్పారు. ప్రస్తుతం స్టూడియోలో ఉన్న ప్రముఖ వైద్యులు. అలాగే ఇప్పుడు ఈ కరోనా వేళ దీని ప్రభావం ఇంకా ఎంత ఎక్కువగా ఉంటుందంటే ఏం చెప్తారు? ఎందుకు ఎక్కువ అవకాశం ఉంటుంది? ఇప్పుడు డాక్టర్ గారు
ఇప్పుడు డాక్టర్ గారు చాలా స్పష్టంగా చెప్పారు. ఎందుకంటే ఇది ఎప్పుడు కూడా కరోనా ఎప్పుడు దేని మీద కూర్చుని ప్రయాణం చేస్తుంది కానీ దాని అంతటా అది ప్రయాణం చేయలేదు. దేనికో అంటుకుని వెళ్తుంది, ఏ పార్టికల్లోనో ఏరసాలకో పట్టుకుని ఉంటది. అవి అవి ఎక్కువగా ఏర్పడినప్పుడు దానికి విస్తరించడానికి అవకాశం ఎక్కువ అవుతుంది. అది మన అవకాశం సృష్టిస్తున్నట్టే కదా. దానికి కరోనా విస్తరణ కావాల్సిన అవకాశాన్ని మనం కల్పిస్తున్నాం కదా ఈ బాణసంచా పేల్చినందువల్ల. అది అవసరమా? మనం ఈ పండగ చేసుకోవడానికి వేరే మార్గాలే లేవా? సంతోషంగా ఉండటానికి వేరే మార్గాలే లేవా? ఓన్లీ ఇటువంటి బాణసంచా కాల్చడంలోనే ఆనందం ఉన్నదా? విపరీతమైన శబ్దాన్ని చేసి కాలుష్యం చేసుకుంటంలోనే ఆనందం ఉన్నదా అనేది కూడా మనం ఆలోచించుకోవాల్సిన అవసరం ఉన్నదండి. రైట్. అంటే లక్ష్మీనారాయణ గారు, బాబురావు గారు చెప్పినట్టు ఖచ్చితంగా మనం ఆలోచించాల్సిన అవసరం అయితే ఉంది, కాదనటం లేదు. కానీ ఏంటంటే దీపావళి అంటే ముందు నుంచి మైండ్స్ దానికి అలా రెడీ అయిపోయాయి. పిల్లలు కానీ ఇంట్లో ఎవరైనా అంటే దీపావళి సెలబ్రేషన్ అంటే అది వెలుగుల పండుగ అని అందరికీ తెలుసు. కానీ ఏంటంటే ఈ బాణసంచ కాలిస్తేనే దీపావళి చేసుకున్నట్టుగా ఫీల్ అవటం అనేది ఒక అలవాటుగా మారిపోయింది. అయితే ఇప్పుడున్న కరోనా సెకండ్ వేవ్ కొంత ప్రమాద గంటకులు మోగిస్తుంది. ఢిల్లీతో పాటు మిగతా రాష్ట్రాల్లో మళ్ళీ కేసుల సంఖ్య పెరుగుతున్నాయి. వీటన్నిటి బ్యాక్గ్రౌండ్లో మనం చూసుకుంటే ఇప్పుడు 7 రాష్ట్రాలు సీరియస్గానే టపాసుల అమ్మకంపై నిషేధం విధించాయి. అసలు కాల్చొద్దని చెప్తున్నారు. మన 2 తెలుగు రాష్ట్రాలు ఆ పరిస్థితి రావచ్చా? మన 2 తెలుగు రాష్ట్రాలు కూడా అలాగ ఆలోచన చేయాలా? తప్పకుండా ఆలోచన చేయాలి. ఎందుకంటే ఇదేం పొలిటికల్ ఇష్యూ కాదు, ఇది ఒక ఎకానమీ ఇష్యూ కూడా కాదు. ఇది డెఫినెట్లీ ఒక హెల్త్ హజార్డ్ అండ్ ఎన్వైరన్మెంటల్ హజార్డ్. ఒక మంచి ఇప్పటికే మనం మన ఎన్వైరన్మెంట్ని రెస్పెక్ట్ చేయకపోవడం వల్లనే కదండి ఈ వరదలు వచ్చినాయి. ఇన్ని అంటే అన్ఎక్స్పెక్టెడ్ రెయిన్స్తో ఎంత డ్యామేజ్ అయింది, ఎన్ని పాడి పంటలు పాడైపోయినాయి, ఎన్ని గృహాలు వాళ్ళు హోమ్లెస్ అయిపోయారు. ఎన్వైరన్మెంట్ని టేక్ కేర్ చేసుకోనందుకే ఎక్కువ టెంపరేచర్స్ వస్తాయి, తక్కువ టెంపరేచర్స్ వస్తాయి, స్టార్మ్స్ వస్తాయి, టార్నేడోస్ వస్తాయి, ఫ్లడ్స్ వస్తాయి. మరి మనం ఈ లేట్ ఎఫెక్ట్స్ ఆఫ్ ఎన్వైరన్మెంట్, అలాగే ఇది కూడా ఒక ఎన్వైరన్మెంటల్ ఇష్యూ అవుతుంది. అయితే సరదా, సాంప్రదాయం, ఎన్వైరన్మెంట్, హెల్త్ 4 ఒక స్పెక్ట్రమ్ లాగా వెళ్తాయి. సరదా అంటే ఇప్పుడు మనం సినిమా హాల్కి వెళ్ళిన వెంటనే పాప్కార్న్, స్నాక్స్ కొంటారు పిల్లలు. మన పిల్లలు, మనం కొనకపోయినా మన పిల్లలకి అలా అలవాటు అయిపోయింది. కానీ మనమేమో వాళ్ళ కోసం కొంటున్నాం. మన పెద్దవాళ్ళని ఏమన్నా అడిగాం అనుకోండి, కూల్ డ్రింక్ తాగుతావా, పాప్కార్న్ తింటావా అంటే వాళ్ళు వద్దంటారు. వద్దు, నేను భోంచేసి వచ్చాను, ఇంటికి వెళ్ళి భోంచేస్తా అంటారు. ఏమి తినరు, ఏమి ముట్టుకోరు, తీసుకోరు. సామాన్యంగా వాళ్ళ జనరేషన్ కి, మన జనరేషన్ కి, మన పిల్లల జనరేషన్ కి ఇది స్పెక్ట్రమ్ లాంటి ఒక వ్యవహారం. ఏంటంటే సరదా అనేది ఒక మెల్లిగా మారుతూ వచ్చింది. వెనకుట్టిగా దీపాలతోనే దీపావళి చేసుకునే వాళ్ళం. తర్వాత చిన్న చిన్న హ్యాండ్తో పట్టుకునేవి. తర్వాత ఇప్పుడేమో పెద్ద రాకెట్స్, లక్ష్మీ బాంబ్స్, పెద్ద పెద్దవి, అంటే ఇక బాగా మెగా సైజ్ ఫైర్ క్రాకర్స్ కూడా బిల్డింగుల పై నుంచి, స్టేడియంల పై నుంచి కూడా చేస్తున్నారు. మరి దీంతో చాలా ఎన్వైరన్మెంటల్ పొల్యూషన్ ఎగ్జాక్ట్లీ అది స్పెక్ట్రమ్ అండి. ఇంకా అది స్పెక్ట్రమ్. ఎకానమీతో పెరిగిన సాంప్రదాయం, సరదా అనేది ఒక హద్దు నుంచి ఇంకో హద్దుకు చేరినందుకు ఎన్వైరన్మెంట్ అండ్ హెల్త్ కూడా ఒక హద్దు నుంచి ఇంకో హద్దుకి. ఇప్పుడు ఇట్లాంటి పాండమిక్స్ రావటం ఏంటండి, ఎన్ని మనం పుట్టి ఇప్పుడు ఆల్మోస్ట్ 40-50 ఇయర్స్ అవుతుంది. ఇలాంటి పాండమిక్ ఎప్పుడూ చూడలేదు కదా. ఇన్ని ప్రాణాలు తోడేసిన పాండమిక్ మనం ఫైట్ చేస్తున్నాం. దీన్ని బట్టి మనకి కొంచెం ఇంగిత జ్ఞానం అవసరం, కొంచెం స్పేస్, కొంచెం టైం, కొంచెం సెల్ఫ్ అనాలిసిస్ అవసరం. మన సరదా, మన సాంప్రదాయం ఒక హద్దు మీరి హద్దుకు వెళ్ళినప్పుడు మనం హెల్త్, ఎన్వైరన్మెంట్ మీద ఇంతగా పొల్యూషన్ అయ్యి ఇంతగా ఇంకో ఎక్స్ట్రీమ్కి వెళ్తున్నాం కదా. మనం బతకాల్సిన భూదేవే కదా, మనం బతకాల్సిన ప్రపంచమే కదా అని చిన్న సెల్ఫ్ అనాలిసిస్తో అవుతుంది. వ్యక్తిగతంగా చెప్పాలంటే సతీష్ గారు, నాకు కూడా ఈ పండుగ అంటే చాలా ఇష్టం. నేను కూడా ఫైర్ క్రాకర్స్ ఎవ్రీ ఇయర్ కాల్చుతాను. నేను కూడా ఒక లేడీ అయి ఉండి కూడా అన్ని బాంబ్స్ కూడా నేను ట్రై చేస్తాను. మళ్ళీ అలా వస్తాను, చాలా బాగా ఎంజాయ్ చేస్తాం ఫ్యామిలీ పరంగా. కానీ సంవత్సరం కొద్దీ అది ఇంపాక్ట్ అర్థమై చాలా వరకు తగ్గించేసాం. ఇంకా తగ్గించాల్సిన అవసరం ఉంది, పూర్తిగా నిషేధించాల్సిన అవసరం కూడా ఉంది. ఇప్పుడు సెల్ఫ్ కంట్రోల్, సెల్ఫ్ రెమిటెన్స్, ఇప్పుడు ఆయన చెప్పినట్టుగా అది సాంప్రదాయం. ఢిల్లీ లాంటి రాష్ట్రాల్లో మనం చూసాం. అంటే ఈ సీజన్ వచ్చేసరికి కేవలం వాయు కాలుష్యం వల్లే ఎక్కువ సంఖ్యలో మరణాలు సంభవించడం, అక్కడ బ్యాన్ విధించడం కొన్నిసార్లు, ఈ తరహా కార్యక్రమాలు జరుగుతాయి. వెలుగుల దీపావళి ఈసారి కరోనా అర్పణం కాబోతుందా? దీనికి సంబంధించి మిడ్ డే డిబేట్ కంటిన్యూ అవుతుంది. ఇప్పటికే 7 రాష్ట్రాలు నిషేధం విధించాయి, మరికొన్ని రాష్ట్రాలు అదే బాటలో ఉన్నట్టుగా చెప్తున్నారు. బాబురావు గారు, ప్రధానంగా ఒకటి గాలి కాలుష్యము, దీపావళి బాణసంచా కాల్చడం వల్ల ఈ కాలుష్యం శాతం పెరుగుతుంది, కెమికల్స్ పెరుగుతాయి గాలిలో అనేది ఒకటి. రెండో, ఇప్పుడు ఈ కరోనా వల్ల ఆ కాలుష్యం పెరిగితే ఇంకొంత ఇంపాక్ట్ అయ్యి
మరికొంత లంగ్స్ కూడా పాడయ్యే ప్రమాదం ఉంటుంది. రెండోది ఈ పండగకి గుమ్ముకోవటం వల్ల మళ్ళీ కరోనా విస్తృతి పెరుగుతుంది అనేది ఇప్పుడు చెప్తున్న కారణాలు 2. 3 సాధారణంగా ఈ గాలి నాణ్యత సూచి అంటారు కదా, గాలి నాణ్యత సూచి ప్రకారం అంటే AQI దీని ప్రకారం ఎంతవరకు ఏ శాతంగా ఉంటే గాలి నార్మల్గా మనం పీల్చుకున్న స్థాయిలో ఉన్నట్టు, ఈ స్థాయి ఏ స్థాయి దాటితే ప్రమాదకర స్థాయిలో ఉన్నట్టు, ఒకవేళ ఇది జరిగితే గాలిలో కాలుష్యం పెరిగితే ఏ స్థాయిలో ఉంటుంది? ఏమండి దానికి శాస్త్రీయ ప్రమాణాలు ఉండటం లేదండి. దేశాన్ని బట్టి ఆ సూచి ప్రమాణం మారిపోతుందండి. ఓకే, దానికి రాజకీయమైనటువంటి కారణాల వల్ల భారతదేశంలో AQI ఏది భద్రమైనది అనేది చాలా ఎక్కువ స్థాయిలో పెడుతున్నారండి మనకి. ఎందుకంటే దానికి కారణం ఏంటంటే పరిశ్రమలు, కాలుష్యం వెదజల్లే పరిశ్రమలు వల్ల, రాజకీయ ఒత్తిడి వల్ల ప్రమాణాలను చాలా ఎక్కువ స్థాయిలో ఉంచుతోంది మన ప్రభుత్వం. ఓకే, మీకు ఒక ఉదాహరణ చెప్తాను. ప్రపంచ ఆరోగ్య సంస్థ PM 2.5 10 మైక్రోగ్రాములు ఘనపు మీటర్కు ఉంటే భద్రం అని చెప్పి వాళ్ళు నిర్ణయించారండి. అది స్టాండర్డ్. ఓకే, అది 10 స్టాండర్డ్ అయితే మన దేశంలో 60 స్టాండర్డ్ ఉందండి. అంటే 6 రెట్లు ఎక్కువగా ఉన్నది. ఓకే, అంటే ప్రమాణ స్థాయి మీరు AQI 100 ఉన్న మన దేశంలో ప్రమాణ స్థాయి 6 రెట్లు ఎక్కువ ఉన్నది ప్రపంచ ఆరోగ్య సంస్థ పెట్టిన దానికంటే. మరి ఇది భద్రం ఎలా అవుతుందండి? ఇప్పుడు మనకి ఎలా చెప్తారంటే 60 కంటే తక్కువ ఉంటే పర్వాలేదు అంటారు. కానీ మీరు అన్నట్టు వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ స్టాండర్డ్స్ ఉండాలి. 10% కాదండి, 10 మైక్రోగ్రాములు ఘనపు మీటర్కి ఉండాలి. రైట్. ఓకే, ఓకే. అదే యూరప్లో 13 ఏళ్ల పాటు అధ్యయనం చేశారండి. కొన్ని దేశాల్లోనూ చేసి ఏం చేశారంటే ప్రతి 5 మైక్రోగ్రాములు PM 2.5 పెరిగినప్పుడు 7% మరణాలు ఎక్కువ అవుతున్నాయి, కాలుష్యం వల్ల జరిగే మరణాలు అని చెప్పి వాళ్ళు నిర్ణయించారండి. అలాగే ఈ మధ్యనే అంటే వాయు కాలుష్యం వల్ల దేశంలో ఏటా లక్షలాది ప్రాణాలు కూడా కోల్పోతున్నారు. రెండోది అంటే చాలా రాష్ట్రాల్లో ఈ పరిస్థితి ఉంది. బట్ ఢిల్లీలో కొంత ఎక్కువ ఉంది. 23 లక్షల మంది చనిపోతున్నారు. హైదరాబాద్ లో కూడా ఈ సీజన్ వచ్చేసరికి ఈ సమస్యలు ఎక్కువగా పెరుగుతున్నాయి. ఈ చలికాలం లేనప్పుడు కూడా కాలుష్యం వల్ల లంగ్స్ పాడయ్యి కొంత లంగ్స్ పనితీరు మందగించి సమస్యలు ఎదుర్కొంటున్న వారు కూడా చాలా మంది ఉన్నారు. అంటే ఇవన్నీ మనం గుర్తు చేసుకుంటున్నప్పుడు మీరు ఇందాక చెప్పిన జాగ్రత్తలు కాకుండా ఇంకా ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి? అంటే నిషేధం ఒకటే కరెక్టా, లేదు ఒకవేళ తెలుగు రాష్ట్రాల్లో నిషేధం విధించకపోతే ఎలాంటి కేర్ తీసుకోవాలి గాలిని పీల్చే క్రమంలో? అంటే ఇది గవర్నమెంట్ పరంగా బ్యాన్ చేస్తే చాలా వరకు తక్కువగా ఉంటుంది, ఎయిర్ క్వాలిటీ ఇండెక్స్ బెటర్గా ఉంటుంది, SPM PM 2.5 మ్యాటర్ కూడా తక్కువగా ఉండొచ్చు. సో కానీ అది గవర్నమెంట్ బ్యాన్ చేయని పక్షంలో మనం వ్యక్తిగతంగా ఏ ఏరియాకి ఆ ఏరియా మనం వ్యక్తిగతంగా జాగ్రత్త తీసుకోవాలి. ఒకటేమో బర్న్ రిస్క్ ఒకటి ఉంది, ఇంకోటేమో పొల్యూషన్ రిస్క్ ఉంది. రెండు గుర్తుగా పెట్టుకుని మనం క్రాకర్స్ ఈ సంవత్సరం కనీసం ఇది ఎంజాయ్ చేయకుండా ఉంటే మంచిది. అయితే ఆల్రెడీ లంగ్ డిజీజెస్ ఉన్నవాళ్ళు, ఆస్తమా, బ్రాంకైటిస్, సీజనల్ అలర్జీస్, ఆర్ ఇప్పుడే కనుక వేరే ఇతర లంగ్ డిజీజెస్ కొన్ని ఉంటాయి, TB అవ్వచ్చు, లేకపోతే ఇప్పుడే కరోనా ఇన్ఫెక్ట్ అయిన వాళ్ళు, ఆల్రెడీ క్యాన్సర్ పేషెంట్స్, స్టెరాయిడ్స్ మీద, కీమోథెరపీ మీద ఉన్న వాళ్ళకి ఇమ్యూనిటీ చాలా తక్కువ ఉంటుంది, లంగ్ ఇమ్యూనిటీ తక్కువ ఉంటుంది ఎస్పెషల్లీ. సో వాళ్ళు ఏం చేయాలంటే దీనికి చాలా దూరంగా ఉండాలి. అదిగాక టైం టు టైం డాక్టర్ని సంప్రదించుకోవాలి. ఈ సీజన్లో ఆల్రెడీ కొంత స్మాల్ డోస్ స్టెరాయిడ్ మెయింటెనెన్స్ డోస్ అంటారు, అది వాడొచ్చు. దాంతో ప్రొఫిలాక్టిక్ గా మనకి ఇన్ఫెక్షన్స్ దీపావళి బాణసంచ కాల్చిన తర్వాత దాదాపు ఒక 6 రోజులు 7 రోజుల వరకు ఇంపాక్ట్ ఉంటుందట, కాలుష్యం గాలిలోనే ఉంటుంది. అందుకనే పైగా ఆ రోజున దీపావళి మర్నాడే సడన్ అటాక్ ఆఫ్ ఆస్తమా, ఫైబ్రోసిస్, లేకపోతే బ్రాంకియాక్టాసిస్ అట్లా రావచ్చు. ఇప్పుడు స్మోకర్స్ లంగ్ డిజీజ్ అంటారు, అది రైట్ ఆఫ్టర్ దివాళీ వస్తుంది. అందుకనే దివాళీ కంటే ముందే మనం ఒక చిన్న డోస్ స్టెరాయిడ్, ఒక 5 mg వైజోలోన్ లాంటివి ఒక 3 days ముందు 2 days ముందు స్టార్ట్ చేస్తే ఆ లంగ్ ఇంపాక్ట్ కొంచెం తక్కువగా ఉండే అవకాశం ఉంది.
అది మీరుగా తీసుకోకుండా మీకు అలవాటు వైద్యుల పర్యవేక్షణ. డాక్టర్స్ తో సంప్రదించి ఆ ప్రిస్క్రిప్షన్ రాయించుకోవచ్చు. బ్రాంకో డైలేటర్స్, ఎండిఐ ఇన్హేలర్స్ ఉంటాయి, బ్రాంకో డైలేటర్స్ ఉంటాయి, స్టెరాయిడ్ ఇన్హేలర్స్ ఉంటాయి, ఇట్లాంటివి కూడా వాడుకుంటే మంచిది. అయితే ఒకవేళ కాఫ్ ఫీవర్ తో పాటు ఉంటే కనుక కరోనా ఉండే ఛాన్స్ చాలా ఉంది, వైరల్ ఇన్ఫెక్షన్స్ ఉండే ఛాన్స్ రైట్, ఉంది. మీరు So, అన్నట్టు త్వరగా వైరస్ మరింత చూపించుకోవాలి. ఈజీగా విస్తృతి చెందే అవకాశం ఉంది, వైరస్ మనలో ఈజీగా ప్రవేశించే అవకాశం ఉంది. ఎగ్జాక్ట్లీ. ఇలా ఉన్నప్పుడు కూడా ఫేస్ మాస్క్ హెల్ప్ చేస్తుంది. కొంచెం Right. బెటర్ క్వాలిటీ మాస్క్ Right. వాడొచ్చు ఇంట్లో, Right. హోమ్ మేడ్ సింపుల్ చూద్దాం, మాస్క్. ఇప్పటికే 7 రాష్ట్రాలు నిషేధించాయి కాబట్టి మిగతా రాష్ట్రాలు ఆ ఆలోచన చేస్తున్నాయి అంటున్నారు. ఒకవేళ ఆ ఆలోచన చేయకపోతే ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలన్న దానిపైన లక్ష్మీనారాయణ గారు కొన్ని సలహాలు ఇచ్చారు. అలాగే ఖచ్చితంగా కెమికల్ పర్సంటేజ్ ఎక్కువగా పెరుగుతుంది. అటు దివాళీ తర్వాత బాణసంచా కాల్చిన తర్వాత గాలిలో కాలుష్యం స్థాయి ఎప్పుడూ లేనట్టుగా దాదాపు ఎక్కువ స్థాయిలో ఉంటుంది కాబట్టి దాదాపు దాని ఇంపాక్ట్ 7 రోజుల వరకు ఉంటుంది కాబట్టి ఖచ్చితంగా జాగ్రత్తలు తీసుకోవాలని చెప్తున్నారు. కరోనా వేళ ఇప్పటికే ప్రతిసారి దీపావళిపై కాలుష్యంకి సంబంధించి ఒక చర్చ జరుగుతున్న నేపథ్యం ఒకటైతే కరోనా విస్తృతికి ఎక్కువగా అవకాశం ఉంటుందన్న నేపథ్యాన్నే 7 రాష్ట్రాలు నిషేధానికి చూపిస్తున్నాయి కాబట్టి అందరూ జాగ్రత్తగా ఉండాలని 10 టీవీ కూడా అప్పీల్ చేస్తాం. చూద్దాం తెలుగు రాష్ట్రాలు ఎలాంటి నిర్ణయం తీసుకోబోతున్నాయో. ఇది వాటి మిడ్ డే డిబేట్.